హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు వీడియోలో అయితే మనం అయితే పల్లీల బచ్చాలను అయితే చేసుకోబోతున్నాం. స్వీట్ రెసిపీ. సాధారణంగా అయితే మనం శనగపప్పు బచ్చాలను అయితే చేసుకుంటుంటాం, కానీ ఈరోజు వీడియోలో అయితే పల్లీల బచ్చాలను ఎలా చేసుకోవాలనేది వీడియోలో అయితే చూద్దాం. మరి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడనైతే 1 కేజీ వేరుశెనగకాయలను అయితే తీసుకున్నాను, అదే పల్లీలను అయితే తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఒక 1/2 కేజీ బెల్లాన్ని అయితే తీసుకున్నాను. కేజీ పల్లీలకైతే ఒక 1/2 కేజీ బెల్లం అయితే తీసుకున్నాను, సన్నగా కట్ చేసేసి పెట్టుకున్నాను. ఇక మనం లేట్ చేయకూడదు, ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేనైతే మొత్తం కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. కట్టెల పొయ్యి మీద ఒక బాండి పెట్టేసేయండి. బాండి పెట్టేసేసి పల్లీలు వేసేసేసి మంచిగా దూరగానైతే వేపేసుకోండి. చూసారు కదా, పల్లీలు అయితే బాగా వేగినాయి. ఇప్పుడైతే మనం అయితే ఇందులోనే బెల్లాన్ని అయితే వేసుకొనేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ పల్లీల పొట్టు అయితే నేను తీయట్లేదు, వేగిన పల్లీలలోనే బెల్లం వేసేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొనేసేసి మనం తర్వాత ఇది బాగా దంచుకోవాలి. మిశ్రమాన్ని అయితే మనము చూసారు కదా, మనమైతే బెల్లం వేసేసేసి బాగా కలుపుకున్న తర్వాత తీసైతే పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లారు, ఇదైతే బాగా చల్లబడే వరకు అయితే వెయిట్ చేద్దాం. మరి ఆలోపు ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసారు కదా, పల్లీలు బెల్లం అయితే బాగానైతే చల్లబడ్డాయి. ఇప్పుడైతే వీటిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకునేసి మెత్తగానైతే మిక్సీ అయితే పట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగానైతే మెత్తగానైతే మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకెట్టేసేసి మనం అయితే పిండి అయితే కలుపుకుందాం. చూసారు కదా, పిండి అయితే ఆల్రెడీ అయితే కలిపి పెట్టేసింది మా అమ్మ. పిండిని మనం అయితే చపాతీలు చేయడానికి ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా అయితే చేసుకోండి, మంచిగా సాఫ్ట్గా వచ్చేటట్టు. దీన్ని మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు అయితే అలా పక్కకైతే పెట్టేద్దాం. చూసారు కదా, మనం అయితే పల్లీలను అయితే పట్టి పెట్టుకున్నాం కదా, పల్లీల బెల్లాన్ని దానిలో అయితే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపి అయితే ఇలా పక్కకైతే పెట్టుకోండి. వాటర్ అయితే కొంచెం 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 వేస్తూ కలిపి అయితే పక్కకు పెట్టుకోవాలి. ఒకేసారి వేసారంటే మొత్తం వాటర్ వాటర్ అయిపోద్ది. చూసారు కదా, మనం కలిపెట్టిన పిండిలో నుంచి అయితే కొంచెం కొంచెం ఉండలా తీసుకొనేసి ఇలా రౌండ్గానైతే అనేసేయండి. చేతిలోనే అనేసేసి దాన్ని కొంచెం చేతులతోనే ఇలా వేళ్ళతోని కాస్త వెడల్పు అయితే అనేసుకోవాలి. ఎందుకంటే మనం ముందుగానే దంచి పెట్టుకున్న పల్లి అలాగే బెల్లం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే మనం ఈ పిండిలోనే పెట్టేసేసి మనం అయితే బచ్చాన్ని అయితే రెడీ చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడైతే మనం దంచి పెట్టుకున్న పల్లీల్ని బెల్లాన్ని తీసేసేసి ఇలా పిండిలోనైతే పెట్టేసేసి పిండిని అయితే ఈ విధంగానైతే మొత్తం ఆ పూర్ణం పైనంగా ఇలానైతే అనేసేయాలి. అనేసేసి దాన్ని మళ్ళీ ఒకసారి రౌండ్గా ఇలా అనేసేసి మనమైతే మళ్ళీ ఏళ్ళతోనైతే ఇలా వెడల్పుగా అనుకోవాలి. కాస్త ఒక ఆయిల్ ప్యాకెట్ కవర్ తీసుకొనేసి కట్ చేసేసేసి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేయండి. అప్లై చేసేసేసి మనమైతే పూర్ణం పెట్టుకున్నాం కదా పిండిలో, దాన్ని అయితే ఇలా చేతులతోనైతే ఇలా వెడల్పుగా అనేసేయండి. పచ్చం అయిపోయింది మనకైతే. చూసారు కదా, మనకైతే బచ్చం అయితే ఎంత వెడల్పుగా వచ్చేసిందో. ఈ వీడియో క్లిప్లో చూపించినట్టుగా మనం అయితే చేసుకోవడమే బచ్చాన్ని. ఇక్కడైతే ఒక పెనం పెట్టేసేయండి. పెనం పెట్టేసేసి కాస్త ఆయిల్ అయితే అప్లై చేసేయండి. పెనానికి అప్లై చేసేసేసి మనం అయితే ఇందాక చేసుకున్న బచ్చం ఉంది కదా, దాన్ని అయితే దీని మీద పెట్టేసేయడమే. చూసారు కదా, ఈ విధంగా పెట్టేసేసి 2 వైపులా మాడిపోకుండా కాల్చుకున్నామంటే మనకైతే బెల్లం బచ్చప్పలు అయితే రెడీ, అదే పల్లీల బచ్చప్పలు అయితే రెడీ. చూసారు కదా, మనకైతే బచ్చం అయితే కాలింది. ఇప్పుడైతే తీసి అయితే ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం. చూసారు కదా, ఆల్రెడీ అయితే ఇక్కడైతే నేనైతే ఆల్రెడీ 4 చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చేశాను. చూసారు కదా, మీకైతే 2 బచ్చాపలు అయితే ఎలా చేయాలో చూపించాను. ఈ విధంగానే మనం మిగతా బచ్చాలను అయితే చేసుకున్నాం. చూసారు కదా, ఇక్కడైతే మనకైతే పల్లీల బచ్చాపలు అయితే మొత్తం పూర్తి అయితే అయిపోయినాయి. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఇది ఒకదానైతే మనం పెట్టుకున్న లోపల బచ్చానికైతే పూర్ణం ఉంటుంది కదా, పల్లీలు బెల్లం దంచేసి పెట్టుకున్నాం కదా, ఈ పూర్ణంతోనైతే ఈ బచ్చాలు అయితే చాలా చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా అయితే ఒకసారి అయితే ఈ విధంగానైతే పల్లీల బెల్లంతోనైతే బచ్చాపలను అయితే ట్రై చేయండి. మీకు అయితే చాలా చాలా బాగుంటుంది. స్వీట్లోనే ద బెస్ట్ రెసిపీ. మరి ఈ పల్లీల బచ్చాపలు మీకు ఎలా అనిపించిన ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.